ఎగ్ ఆలు కర్రీకి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు అలానే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దొరగా వేయించుకున్నాక దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. పసుపు వేసుకొని 1 నిమిషం పాటు వేయించినాక 4 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాలి. మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసి ఒక్కసారి కలియబెట్టేసి ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు మనం చిన్న చిన్న తరుక్కొని అవి కూడా వేసుకొని మంచిగా మసాలా అంతా వాటికి పట్టేటట్టు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దాంట్లో కారము, ఉప్పు, స్లిప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెము కర్రీ మసాలా వేసుకొని కూర మునిగేటట్టు నీళ్లు పోసుకున్నాక కలియబెట్టి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఎగ్ కర్రీ